దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలండి. మరి దేవుని యొక్క మార్గం బట్టి దేవుడు మరి భయంకర ఎండల నుండి కొంచెం వాతావరణం దేవుడు చల్లపరిచాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం కాడ చదువుకుందాం. అమ్మా చదువమ్మా చదువు. అన్నియు నా హస్తకుస్తుములే, అవి నా వలన కలిగినవి, యెహోవా చలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వలుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చాలిపారా. కనుక పేర సమస్తము ఆయనవే, అయినప్పుడు కూడా చూడపేరా, ఎవడో దీనుడై నలిగిన హృదయం కలవాడై ఆయన మాట విని వణుకును, దేవుడు చూడపేరా వాని యందు దృష్టి పెడతాడు. ఇంకెవరు బాగా ఈశ్వరు లాగండి, ఇంకా వాళ్ళు లేమని అక్కడ లాగని కొద్దిగా లేమని కొద్దిగా అండి కింద పడతాడు. ఆడు లాగి తగ్గండి రా, కొద్ది లాగి తగ్గండి. ఇలా మడతా కాబట్టి అది ఇతరులకు దగ్గర లాగుతుంది. వాళ్ళు లేమని అక్కడ అది సరిగ్గా మాట్లాడు. కనుక పేర యెషయా చెప్తాడు, ఎవరో దీనుడై. కనుక పేర దీనుడు అనే మాటకి చాలా అర్థాలు మనకు కనిపిస్తాయండి. కనుక దీనుడు లాభాగనట్టు మళ్ళీ లాగేసేదాన్ని. లాగింకా లాగింకా అది ఇప్పుడు మడతపెట్టు. ఇప్పుడు కనుక పేర ఇంకా లాగలరు. ఇంకా కొద్ది లాగండి, కొద్దిగా లేదా కోరుకోండిగా లాగండి, కొద్ది తాతి ఆటోషన్ అది
పడే తొక్కేస్తున్న దగ్గర అట్లా అక్కుదాన్ని తప్పాడు వాడేసి అక్కడ. ఏదో సైతాన్ని మనకి ఏదో ఒకటి. కనుక చూడపేరా దీనుడు అనే మాట చూడపేరా ఎన్నో అర్థాలు మనకు కనిపించద్దండి. ఒక మాట అంటే ఓర్చుకునేవాడు దీనుడు, దీనత్వం. యేసు ప్రభువులో ఏం కనిపించిందండి? యేసు ప్రభువులో దీనత్వం కనిపించింది. కనుక ఆయన ఒక మాట అన్నా సరే, ఒక దెబ్బ కొట్టినా ఆయన చూడండి తిరిగి ఒక్క మాట కూడా అనలేదండి. ఎందుకు కొడుతున్నారని కానీ, ఎందుకు తిడుతున్నారని కానీ, మీరెవర్రా బాబు నాకు నన్ను చిలివేయటానికి మీరెవరని కానీ ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆయన ఒక మాట మాట్లాడితే సిలువేరేమో. సిలువేయకపోతే చూడపోయారా మానవాళికి రక్షణ లేదు. కనుక ప్రభుత్వం చెప్పిన మాటలు నెరవేరదు, దేవుని చిత్తం నెరవేర్చలేడు. కనుక ఈ లోకానికి వచ్చిన పని ముగింపబడలేడు. అందుకని చూడ ఆయన ఎంతో దినత్వం వహించాడు. అయినప్పుడు కూడా చూడ ఇంకా రెచ్చగొట్టాడు. ఎందుకని సాతాను ఎన్నో యేసు ప్రభువుని చిలివేయకూడదని ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పుడు కూడా ఆయన వాళ్ళకి మరింత కోపం, ఆయన ప్రవర్తన వల్ల మరింత కోపం పుట్టించాడు. ఆయన మాటల వల్ల కూడా మరింత కోపం పుట్టించాడు. కనుక పేర ఎందుకంటే దీనత్వం, దీనం అంటే పేర ఒక మాట అంటే ఓర్చుకునేది, ఒక దెబ్బ కొడితే ఓర్చుకునేది, దాన్నే చూడపేర దీనత్వం. అదేనమాట ఎవడు దీనుడై కనుక పేర నలిగే హృదయం గలవాడై నా మాట విని ఒలుకుచుండునో వాని మీద దేవుని యొక్క దృష్టి పెడతాడంట ఆయన. ఏమో చెప్పండి, హృదయాన్ని నలిగిన హృదయం కావాలి అంటే ప్రతిరోజు కూడా ప్రార్థించేవాడై ఉండాలి. హృదయాన్ని చూడపోయారా నెలకొట్టుకునేవారే ఉండాలి. ప్రతిరోజు కూడా హృదయాన్ని నెలకొట్టుకోవాలి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా హృదయాన్ని నెలకొట్టుకోవాలి. కనుక దేవుని యొక్క మాట విని వణకాలి. అంటే దేవుడి పేరు ఒక దర్శనంలో ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట విని మనం భయపడాలి. వనడం ఏంటంటే దేవుని మాటకి మనం భయపడాలి. అమ్మో దేవుడి మాట చెప్పాడని భయపడాలి. అలాంటి వారి మీద దేవుడు తన దృష్టి ఉంచుతాడు, తన మనసుని దేవుడు ఉంచుతాడు. ఈరోజు చూడపేరా చాలామందికి వాక్యం అంటే భయం లేదండి. మారవచ్చు పొందినటువంటి వారు సరే, నామకార్థ క్రైస్తవులు ఈ లోకంలో ఎంతోమంది నామకార్థంగా ప్రార్థన చేసేవాళ్ళు ఈ లోకంలో కోకొల్లగా ఉన్నారు. ఎందుకంటే ఎడబడినటువంటి సంతానం విస్తారముగా ఉంది అండి. కనుక చూడండి, కనుక విస్తారముగా సంతానం ఉంది. కనుక వారు దేవుని వాక్యం అంటే వాళ్ళకి భయం ఉండదండి. మరి మారవచ్చు పొందినటువంటి వారికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అనేటువంటి మనస్తత్వం మనకు ఉంది. అల్లనప్పుడు చూడపోయారా మనం దేవుని వాక్యం అంటే మనం వనకాలి, వాక్యానికి భయపడాలి. రెండవదిగా దేవుని యొక్క దర్శనానికి మనం భయపడాలి. మూడవదిగా దేవుని యొక్క బోధకు మనం భయపడాలి. ఈరోజున చూడపేరా దేవుడి పేర మనం ఎందుకు దృష్టి పెడతలేదు? రే అటు వెళ్ళిపోండి, మీరు అటు వెళ్ళండిరా కుక్కలారా. ఎందుకని చెప్పండి, దేవుడి పేర మనం ఎందుకు దృష్టి పెట్టలేదండి? దేవుడి పేర మన ఎందుకు పేర దృష్టి ఉంచుతున్న కారణం ఏంటంటే
మనం చూడపారా ఆయనకి భయపడట్లేదు, వాక్యానికి భయపడతలేదు, ఒక దర్శనానికి భయపడతలేదు. కనుక అనేకమైన బాధలు పడుతున్నారు, కానీ చాలామంది ప్రభు అనే మాట అంటలేదండి. అనేక మంది బాధలు పడుతున్నారు. కనుక చూడపారా ఒక ఆయన చూడపారా భార్య కుటుంబం అంతా కూడా ప్రార్థన, భార్య కూడా మారవలసి పొందింది, ప్రార్థనకు వస్తుంది. కనుక ఆయన ఒంట్లో పోకపోతే కనుక వెళ్ళి చెప్పాం, అయ్యా యేసు ప్రభు నమ్ముకుంటే నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, కనుక నువ్వు బాగుపడతావు, దేవుడి బాధలను నిమిత్తిగా ఇస్తాడని చెప్పాం. చెప్పొచ్చిన తర్వాత చూడపోయారా ఊళ్ళో చూడండి, ఊళ్ళో పెద్దలను కౌరు పెట్టించాడు. ఊళ్ళో పెద్దలను కౌరు పెట్టించి కనుక పేర భార్య చేత కాగితం రాయించుకున్నాడు. ఏమని? నేను చనిపోయిన తర్వాత నన్ను బండిడు పొలలేసి తగలబెట్టడని భార్య చేత పెద్దల చేత కాగితం రాయించుకున్నాడండి. ఏమని చెప్పండి? నేను చనిపోయిన తర్వాత నన్ను బండిడు పొలలేసి తగలబెట్టండి. ఎందుకని? భార్య దేవుని నమ్ముకుంది, ఒక సమాధి కార్యక్రమం చేస్తుందేమో అని కాగితం రాయించుకున్నాడు. దేవుని మాట పేరు దేవుడికైనా భయపడ్డాడంటారా? దేవుని మాటకైనా వణికాడా? కనుక ఈ విధంగా చేయడం పేరు ఆ విధంగానే జరిగించారండి. ఎందుకని? పెద్దల్లోకి వెళ్ళింది కాగితం రాయించబడేగారు కదా, ఆ విధంగానే జరిగించారు. బండు ఎన్ని రోజులు బతకాల కాగితం రాయించాక? 3 రోజులు 4 రోజులు బతకాలి, చచ్చిపోయాడు. కాగితం రాసిన 3 రోజులు 4 రోజులు చచ్చిపోయాడు. అలాగే బండు పొల్లై తగలబెట్టారు. కాని పేర దేవుడి పేర మనందు దృష్టి పెట్టాలి. దేవుడి పేర మనందు దృష్టి పెట్టాలంటే చూడండి పేర మనలో మనిషికి చూడడం అన్నిటికంటే ముఖ్యంగా దీనత్వం అనేది చాలా అవసరం. దీనత్వం అంటే చాలా తగ్గింపు, చాలా తగ్గింపు పేర చాలా తగ్గింపు అవసరం. కనుక పేర దాన్నే దీనత్వం అంటే కొంత సమయం ఇచ్చేది, కొంత దూరం ఆలోచించేది. అందుకని ఎవడు దీనుడై నలిగినట్టు హృదయం గలవాడే నా మాట వినుతాడు, వాని యందు నేను దృష్టి పెడుతున్నాను. ఈ రోజున యావత ప్రపంచం యేసు ప్రభువుని నమ్మింది. యావత ప్రపంచం కూడా పేర యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతుంది. యేసు ప్రభు నమ్మకం, యేసు ప్రభువుని నమ్మకం ఉంచుతున్నారు. యేసు ప్రభు పాటలు పాడుతున్నారు, యేసు ప్రభు వాక్యం చదువుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నారు అనేక మంది. కానీ ఇక్కడ చూడండి పేర యేసు ప్రభుని ఎంతమంది నమ్మాడు? యేసు ప్రభు ఆయన పేర ఎంతమంది నమ్మాడు ఆయన? కనుక పేర మనం నమ్ముకోవటం గొప్పతనం కాదండి. అక్కడ మనం నమ్ముకోవటం, మనం దేవుని పాటలు పాడటం, దేవుని వాక్యం చెప్పటం, లేదా దేవుని మందిరం కట్టడం, లేదా మనం చేయటం గొప్పతనం కాదు. కనుక ఆయన మనల్ని నమ్మాలి. వాక్యం చెప్తుందండి, ఆయన మనల్ని నమ్మాలి. మనం నమ్మితేమో చెప్పండి. కనుక పేర తండ్రి కుమారుడి పేర తండ్రి చేయి పట్టుకున్నాడు. ఎవరండి? తండ్రి కొడుకు కలిసి రోడ్డు అమ్మటి వెళ్తున్నారు. రోడ్డు అమ్మటి వెళ్తుంటే కనుక చూడపేరా కుమారుడు చూడపేరా తండ్రి చేయి కుమారుడు పట్టుకున్నాడు. కుమారుడు పట్టుకుని పేరా ఒక రాయిదారంగానే పడిపోతున్నాడు, చేయలేస్తున్నాడు. ఎందుకని? పట్టుకున్నాడుగా. ఒక గొయ్యి రాగానే చేయలేస్తున్నాడు, పడిపోతున్నాడు.
వాళ్ళిద్దరు కలిసి పడిపోకుంటూ వస్తున్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత అప్పుడు కుమారుడు చేయి తండ్రి పట్టుకున్నాడు. కుమారుడు చేయి తండ్రి పట్టుకున్నప్పుడు ఏమైంది? తోలుతున్నాడు కానీ పడతలా. చెయ్యి ఎక్కడ ఉంది? తండ్రి చేతిలో ఉంది చెయ్య. తండ్రి చేతిలో చేయింది కాబట్టి కుమారుడు ఒక తూలిపోయినప్పుడు కూడా తండ్రి చేయట్టుకుని లాగుతున్నాడు. అలాగే పేర యేసు ప్రభువారు కనుక మన చెయ్యి పట్టుకోవాలి. యేసు ప్రభువారు మనల్ని నమ్మాలి. కనుక ఆయన నమ్ముకుంటే ప్రయోజనము ఏమీ కూడా లేదండి. అందుకని అనమాట, ఆయన చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక నేలను పడిన కానీ పైకి లేవలేక ఉన్నాడు అన్నాడు సామెతలు. ఆయన పట్టుకోవాలి చెయ్య. ఆయన చెయ్యి పట్టుకున్నప్పుడు పేరు మనం కనుక మనం పడదాకా పరిస్థితిలో ఆయన మనల్ని పడినవాడు. అందుకని ఈరోజు చాలామంది యేసు ప్రభువు నమ్ముకుని చాలా గొప్పలు చెప్తున్నారు అండి. కనుక అందుకే యేసు ప్రభుని కలిగి ఉన్నావా, యేసు ప్రభుని కలిగి ఉన్నావా, ఎరిగి ఉన్నావంటే దానికి పేరు ఏం సమాధానం చెప్తారు? యేసు ప్రభుని కలిగి ఉన్నావా, ఆయన ఎరిగి ఉన్నావా, కలిగి ఉన్నావా, ఎరిగి ఉన్నావా అండి. కనుక మరి ఈరోజు చాలామంది యేసు ప్రభు తెలుసు అంతే, ఆయనతో సహవాసం లేదు, ఆయనతో మాట్లాడే అనుభవం లేదు, ప్రార్థిస్తే పేర దేవుడు సమాధానం చెప్పే పేర మనతత్వం లేదండి. అందుకని ఈరోజున యావత ప్రపంచం యేసు ప్రభుని వెరిగి ఉంది తప్ప కలిగి లేదండి. అందుకని చెప్తున్నాడు, అయ్యా ఈ ప్రపంచం అంతా నాదే, ఇదంతా కూడా నాదే, నా చేతులతో నియమించినటువంటి ప్రపంచం ఇది. అయినప్పుడు కూడా దీనత్వము తెచ్చుకోవాలి, దీనత్వము తెచ్చుకోవాలండి. మరి దీనత్వం ఉందా అండి? ఒక మాట అంటే మా తుస్సు డామ్ అంటాం. నన్నే అంటారా, నన్ను అంటారా, నన్నే అంటారా అని అండి. కనుక పేర దీనత్వం పేర మనం కలవారు ఉన్నప్పుడు, కనుక దేవుని మాట విని పేర మనం ఉనికినప్పుడు, ఒక దర్శనం వస్తే పేర మనం గడగలాడినప్పుడు దేవుడి పేర మనందు దృష్టి పెడతాడు, మనందు పేర మనం దృష్టి పెడతాడు అండి. ఈరోజున ఒక మాట చెప్పాలంటే దేవుని దగ్గర విచారణ చేసేవాళ్ళు లేరండి. ఎవరు లేరు? దేవుని దగ్గర విచారణ కలిగిన వారు లేరు. దేవుని దగ్గర విచారణ చేయట్లా, సొంత ఆలోచన చూడపోయారా, సొంతంగా ఆలోచిస్తామే. కనుక వారి కోరిక చప్పున, వారి దృష్టి యొక్క ఇష్టం చప్పున నడుచుకుంటామే తప్ప దేవుని దగ్గర విచారణ లేదు. అందుకని పేర ఈ రోజున దేవుడి పేర మన దృష్టి ఉంచడండి. అందుకే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి, నమ్మకంగా ఉండాలి. దేవుని తోటలో ఆదాము నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఏదో తోటలో చూడకపోయారు, దేవుని యొక్క తోటలో ఏదోని తోటలో చూడపోయారా, ఆదాముల పేర. కనుక వారు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయారు. వాళ్ళు కారణం ఏంటి? చేయకూడని పని చేశారు, చేయొద్దన్న పని చేశారు, తినొద్దన్న పండుని వాళ్ళు తిన్నారు. దేవుడు ఏదైతే చేయొద్దనో ఆ పని చేశారు. దేవుడు ఏ పండు అయితే తినొద్దన్నారో ఆ పండే తిన్నారు వాళ్ళు. కనుక ఏం చేయబడ్డారు వాళ్ళు? ఏదో యొక్క తోట నుండి ఎల్లగొట్టబడ్డారు, శపించబడ్డారండి. ఆదాము ఏమని చెప్పండి?
ఆదాము క్షమించబడ్డారు కనుక దేవుడు అన్నాడు మీరు కష్టపడి బతకండి అన్నాడు. కనుక పేర పాపం అనేది మీ మీద ఏలుబడి చేస్తుంది అన్నాడు. కనుక పేర దేవుడు వారిని చూడండి దీవించాడు, వారిని చెప్పించాడు. కారణం ఏంటి? చేయొద్దన్న పని, చేయకూడనటువంటి పని చేశారు అవ్వ ఆదాములు. దేవుడు ఎంతో ముద్దుగా చెప్పాడు, అయ్యా ఈ తోటలో ఫలాలు అన్నీ మీరు తినవచ్చు, ఇదిగో ఇది ఉంది కదా, ఇది ఈ మధ్యలో ఉన్న చెట్టు, ఈ చెట్టు పేరు ఏంటి చెప్పండి? మంచి చెడులు తెలిపే చెట్టు. ఇది మంచి చెడు తెలిపే చెట్టు కనుక ఈ చెట్టు ఫలాలు మాత్రం మీరు తినకూడదు, తింటే మీరు చస్తారు అన్నాడు. చచ్చిపోతారు మీరు. కనుక పేరు ఈ రోజున మరి కనుక అయ్యే అందంగా కనపడి వాళ్ళకి ఏ కాపాడి అండి, ఆ పొళ్ళే రమ్యంగా కనపడి అవ్వ కాపాడి అంట. ఎంతో అందముగా, ఎంతో రమ్యముగా, ఎంతో అందంగా కనపడుతుంది. ఎందుకని ఎందుకు కనపడింది పొండి? అది అందంగా రమ్యంగా ఎందుకు కనపడింది? దేవుని మాట అంటే లెక్కలేదండి. దేవుని మాట అంటే లెక్కలేదు. దేవుని ఆజ్ఞ అంటే పేర భయం లేదు. సత్తామని చెప్పాడు దేవుడు అంటే పేర దానికి కూడా భయం లేదు. ఎందుకని సాతాను వచ్చి బోధించింది మీరు సావనే సావరు, కనుక మీరు తింటే దేవదూతల వల్ల మీరు ఉంటారు, దేవదూతల వల్లే ఉంటారు అని చెప్పి బోధించింది. వాళ్ళ మాట నమ్మారు వీళ్ళు. చుచ్చినటువంటి సుత్తికర్త అనే దేవుని మాట అనలేదు. సాతాను యొక్క మాట అవింది. అవతో పాటుగా ఆదాము కూడా తిన్నాడు, ఇచ్చే తినేసాడు. ఇదేంటమ్మా దేవుడు ఇవ్వద్దని చెప్పాడుగా, దేవుడు తినవద్దని చెప్పాడుగా, ఇది తిన్నావు నువ్వు, నాగైతే నేను తిన్నాడా? భార్య ఇంకా తినేసాడు. భార్య భర్తకి రాగానే మాంసం కూరేసి పెడితే శుభ్రంగా తినేస్తాడు. ఎక్కడదని కూడా అడగడం. పొద్దున్నే డబ్బులు అడిగింది అనుకోండి, మాంసం తెచ్చి అప్పు తెచ్చాను, కనుక పేర ఊళ్ళో వాటలు వేశారు, అప్పు తెచ్చి వండాను, పొద్దున్న డబ్బులు ఏమని అడిగితే ఎవడు తెమ్మన్నాడు? ఇంటి తెచ్చా అప్పు అండి. మరి తినేటప్పుడు తిన్నప్పుడు అడగాలి, ఈ మాసం ఎక్కడదే, ఎక్కడ కొన్నావు, డబ్బులు ఎక్కడే, అడగవద్దా? అడగాలండి. భార్య అని ఎప్పుడు కూడా అది తీసుకోవద్దా? డబ్బులు ఎక్కడే, డబ్బులు ఎక్కడ తెచ్చావు అండి. కనుక పేర ఎప్పుడు కూడా భర్త భార్య అని అదే తీసుకోవాలి. ఈ చీర ఎక్కడ తెచ్చుకున్నావు, డబ్బులు ఎక్కడే? ఆడవాళ్ళు అండి కనుక పేర ఇక్కడ డబ్బులు పెట్టుకుంటారు. ఎక్కడదంటే మా అమ్మోళ్ళు ఇచ్చారు డబ్బులు. ఎవరు ఇచ్చారా? మా అమ్మోళ్ళు ఇచ్చారు. మీ అమ్మోళ్ళు నీకు ఇస్తారుగా, నాకెవరా అండి? వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ అమ్మాయికి ఇస్తారు కానీ అల్లుడికి ఎవరా? అల్లుడికి కూడా ఇవ్వాలిగా అండి. ఎక్కడి నుంచి అట్టుపోయే డబ్బులు ఆడ కొనుక్కొస్తారు అక్కడ ఉండి. అదేమంటే మా అమ్మోళ్ళు పెట్టారని. అవునే కదా చెప్పండి. అలాగే పేర ఆరా అనేది తీసుకోకపోవటం వల్ల ఆదాము వాళ్ళిద్దరు కూడా ఏమో చెప్పండి, ఏదోని తోట నుండి వెళ్ళగొట్టబడ్డారండి. అలాగే పేర మనం కూడా చూడండి, దేవుని మాట విన్నప్పుడు, దేవుడు చెప్పింది చేసుకున్నప్పుడు, దర్శన ప్రకారం ఉన్నప్పుడు పేర దేవుడు కూడా చూడండి పేర ఆయన యొక్క తోట నుండి మనల్ని వెళ్ళగొట్టేస్తాడు. కనుక దేవుని యొక్క రాజ్యం నుండి మనల్ని తీసివేస్తాడు.
దేవుని యొక్క రాజ్యం చూడపేరా కనుక వెళ్లకుండా చేస్తాడు ఆయన. అనేకమైన కష్టాలు, బాధలు, విరుగుల ఇబ్బందులు పడతావు మాట వినకపోతే. అందుకని చూడపేరా ఈ లోకం, ఈ ధన్యత అనేది అందరికో ఈ లోకం లేదండి. దేవుడి పేర ముందుగా చెప్పేటువంటి ధన్యత ఈ లోకంలో ఎంతోమందికి లేదు. ప్రార్థిస్తే సమాధానం వచ్చేటువంటి ప్రార్థన ఈ లోకంలో ఎంతోమందికి లేదు. ఇది కానీ దేవుడు మనకిచ్చాడు, మనం ప్రేమించి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో పేరు చూడ దేవుని దగ్గర విచారణ పేరు మనం కలిగి ఉండాలి. విచారణ చేసేవారు ఉండాలి మనం దేవుని దగ్గర పేర. కనుక దేవుడి దగ్గర ప్రాతిపడలాగా ఉండాలి. దేవుడి కూడా పేర మన సమాధానము చెప్పేవారిలాగా మనం ఉండాలి. చూడపేర కనుక పేర రాజుల గ్రంథాలు చదివితే చూడపేర మనకెంతో అర్థమవుద్దండి. దావీదు చూడపేర దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట లేకుండా పేర కాలు బయట పెట్టాడు కదా ఆయన. విచారణ చేసి యుద్ధానికి వెళ్ళాలంటే దేవుని దగ్గర విచారణ చేసేవాడు. ప్రభా వెళ్ళమంటావా? దేవుడి పేర వెళ్ళో నీ చేతికి అప్పకెత్తాను అలాని దేవుని మాట తీసుకుని పేర బయలుదేరుతాడు. అందుకే దావీదు జీవితకాలంలో ఆయనకి ఎదురు లేదు. గొలియాతు కాడ నుంచి మొదలు పెడితే కనుక పేర ఆయన జీవితకాలంలో ఆయనకి ఎదురు లేదండి. ఎందుకని? దేవుని యొక్క మాట చప్పున నడుచుకున్నాడు అండి. కనుక పేర దావీదు చూడండి పేర చనిపోయే ముందు చూడండి ఒక కుయిత్తాలని ఆలోచించాడు. దావీదు చానాధిపతులు దావీదు అక్క చూడండి పేర ఆ అక్క కొడుకులు అన్నాడు. దావీదు అక్క కొడుకులాడు. దావీదు ఒక చానాధిపతులు అంటే దావీదుకి మేనళ్ళు అవుతారు. అలాంటి చూడపేరా మేనళ్ళు చూడపేరా దావీదు చూడ కుటుంబంగా ఉండి కనుక దావీదు ఎంతో కాచి కాపాడి వచ్చినప్పుడు కనుక సొలొమోను రాజుని చేసినప్పుడు కనుక దావీదు కొడుకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? కనుక వాళ్ళిద్దరిని కూడా చంపబడేమన్నాడు. ఎందుకని? బలమైన వారు, తెలివైన వాళ్ళు కనుక నేను చనిపోతున్నాను కనుక వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు కనుక నా కొడుకన్నా ఏదైనా చేసి కనుక వీళ్ళు రాజ్యాన్ని లాక్కుంటారేమో అని పేర చూడండి వాళ్ళకు కూడా చంపేమని కనుక సొలొమోనుకి చెవిలో చెప్పాడండి. రహస్యంగా బోధించాడు. అంతేకాని నాకు ఇన్ని సంవత్సరాల పాటు నాకు ఎంతో కొత్త కలిగి ఉన్నారు కనుక నాకు ఎంతో అండదండలుగా ఉన్నారు కనుక తోడుగా ఉన్నారు, నా రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు కనుక వాళ్ళ శుభ్రంగా చూసుకోయా అని చెప్పలా. వాళ్ళని ఖతము చేసే, ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కనుక ఏదైనా కుట్ర పని నిన్ను చంపేసి రాజ్యాన్ని తీసేసుకుంటారా వాళ్ళు. ఎవరాళ్ళు చెప్పండి? సొంత అక్క కొడుకులు, మేనల్లుల్ని. అంటే రాజకీయం అనేది చూడపోయారా దావీదు దగ్గరే ప్రారంభమైందండి. బైబిల్లో చెప్పాలంటే రాజకీయం అనేది దావీదు కాడే పేర మనకి రాజకీయము, కుట్రలు, కుతంత్రాలని కూడా భక్తి అంటే భక్తి ఎంత ఉందో కుట్ర కుతంత్రాలు కూడా అంతే మనకు కనపడతాయి. దావీదు చరిత్రలో మనం నేర్చుకోవచ్చు ఆయన కూడా. కనుక అదే రకంగా ఈరోజు కూడా చూడండి సంఘాల్లో ఎంత దేవుడు మాట్లాడినా కుట్రల్లో కుతంత్రాలు కనపడుతున్నాయి ఇంక ఇప్పుడు కూడా. ఇంకా ఎందుకని? అప్పుడే స్టార్ట్ అయినాయి అవన్నీ. అందుకని నలిగిన హృదయం కల వరకు మనం ఉండాలి. హృదయాన్ని మనం నలగొట్టుకోవాలి. ప్రతిరోజు ప్రార్థించుకోవాలి. ప్రతిరోజు మనం బైబిల్ చదువుకోవాలి. ప్రతిరోజు దేవుని యొక్క దర్శనం కోసం ఆశపడాలి. ప్రతిరోజు కూడా దేవుని చిత్తం కోసం ఆశపడాలి భక్తులు. కనుక పేర అలాగే చూడండి మన ముందు ఎంతోమంది భక్తులు ఉన్నారండి. కనుక పేర భక్షంగయ్య గారు ప్రార్థన మోకరిస్తే
దేవుడు సమాధానం చెప్పేంత వరకు ఆయన మోకాళ్ళ మీద తీసుకోలేదంట. దేవుడు వచ్చి మాట్లాడేంత వరకు అలాగ మోకాళ్ళ మీదే ఉండడంట. ఆయన ఎంతంత కాయలు కాసినాయి మోకాళ్ళు, ఆయనకి కాయలు మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళు నల్లగా కాయలు కాసినాయి. గంటల గంటల తరబడి దేవుడు వచ్చేంత వరకు, మాట్లాడేంత వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన, బలమైన ప్రార్థన. దేవుడు సమాధానం చెప్పాక మోకాళ్ళ దండ తీసాడు ఆయన అండి. ఇప్పుడు కనీసం అట్లీస్ట్ పేరు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అసలు మోకరించోడే లేరు. అసలుకే మోకాళ్ళ మీద కూర్చున్నోళ్ళే లేరు. అదొక పడాయి భక్తి. తలకాయ ఎంచటం, ప్రార్థన చేయటం. మోకాళ్ళ దండ వేసేవాళ్ళు ఎవరు లేరు. తలకాయ ఉంచి, ఎందుకని బాయిలర్ మాసం తినేసామని చెప్పండి. బాయిలర్ మాసం తీసి పట్లు పెరిగిపోయి బరువెక్కిపోయింది మనుషులు. మోకాళ్ళు మేలైపోతున్నాయి, మోకాళ్ళ దండ లేదు. అందుకే మోకాళ్ళ ప్రార్థన ఫలించే ద్రాక్షాలంటండి. ఏ వ్యక్తి అయితే పేరో మోకరించి, మోకాళ్ళంటే చెప్పండి ఎంతో తగ్గింపు, వినయం, విధేయత, అదే దీనత్వం. మోకాళ్ళ వెంట దీనత్వం చూడపేర. ఈరోజు పేరు దీనత్వం ఉందా? లేదు, దీనత్వం లేదండి. అందుకే దీనుడు కావాలి. మొదటగా మనలో చూడడం దీనత్వం అనేది రావాలండి. హృదయము ఎప్పుడు నలిగిద్ది? ప్రార్థించినప్పుడు నలిగిద్ది హృదయం. ప్రార్థన చేసినప్పుడు నలిగిద్ది, బాధ్యత కలిగిద్ది. అసలు మనం చేసేది తప్ప, మనం చేసేది కరెక్టేనా, కరెక్ట్ పని అనేది, లేదా మనం చేసేది కరెక్టేనా మనం అనేది పేర అర్థమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు మనకు అర్థం అవుద్దండి అండి. ప్రార్థన చేసినప్పుడు మనం వెళ్ళే కరెక్టే పని, కరెక్ట్ వేలోనే మనం వెళ్తున్నామా, లేదా రాంగ్ వేలో వెళ్తున్నామా? కొంతమంది తిన్నప్పుడే పండగ అండి. భవిష్యత్తు జ్ఞానం లేని వాళ్ళకి ఏమో చెప్పండి. భవిష్యత్తు జ్ఞానం లేని వాళ్ళకి తిన్నప్పుడే పండగ. తిన్నప్పుడే వాళ్ళకి అదే పండుగ. కడిపండు తింటే పండుగ అంతే. ఆ రోజు వాళ్ళ జీవితం ఆ రోజుతోనే అంతే. తెల్లారి రేపొద్దు మన బతికేంటి అనేది ఆలోచన ఉండదండి. రేపొద్దు మన బతికేంటి, తెల్లారితే మన జీవితం ఏంటి, తెల్లారితే మన బతికేంటి ఆలోచన ఉండదాక. ఆ రోజుకి ఆ రోజు తిన్నామా, ఆ రోజుకి ఆ రోజు మనం కడుపు నింపుకున్నామా? పాట ఉందిగా, నా కడుపు నింపుకున్నాను అనేది పాట ఉందిగా. ఏంటమ్మా అది? నా కడుపు నింపు సరిపోద్దాక. దీనత్వమైనటువంటి జీవితాలు చూడపోయారా? కనుక దేవుడి పేర మనల్ని అమ్మాలండి. దేవుడు మనల్ని అన్నప్పుడు నీ జీవితంలో కార్యాలు జరగవు. దేవుడి పేర సాతాన్ని నిలబడి చేస్తుంది, సాతాన్ని నడిపిస్తుందేక. సాతానే పేరు దేవుడి ఆత్మ కాదు, దేవుడు నడిపిస్తుందేక. ఎందుకని మనిషిలో దినత్వం లేనప్పుడు ఎవరు వస్తారక? రోజులో దేవుళ్ళప్పుడు ఎవరు వస్తాడు చెప్పండి? మనిషిలోకి సాతానుడు వస్తాడేక. ఆడొచ్చి ఆడి కార్యాలు జరిగించుకుంటాడే కాడు. దేవుడైతే దేవుడి కార్యాలు జరిగించుకుంటాడు. కనుక పేర మనిషిలో ఒక రాంగ్ కనపడినప్పుడు మొట్టమొదటి వచ్చే మాట చెప్పడం మనకి, ఒక మనిషిలో ఒక రాంగ్ కనపడినప్పుడు ఏమాడుతుందో మొట్టమొదటిగా ఏమవుతుందో మనకి మొట్టమొదటిగా మాట, నీకు మారు మనసు ఉందా నీకు? అంతే వచ్చేది. మారు మనసు పొందేవా నువ్వు అండి? మార్పు నీలో ఏమన్నా నీకు మారు మనసు ఉందా? మొట్టమొదటికి వచ్చే మాట అదే. ఎందుకని నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, చేసే పనులు బట్టి నీకు మారు మనసు ఉందా? అసలు నువ్వు మారు మనసు పొందావా? మారు మనసు పొందితే దేవుడు మాట్లాడితే కనుక ఎలాంటి పనులు చేస్తావు, ఎలాంటి మాటలు మాట్లాడతావా అండి? కనుక పేర
ఒకసారి ఒక అమ్మాయి భోజనాలు పెడుతుంటే నేనేమన్నాను, అమ్మా మారోజు పొందావా అన్నాను. అండి తప్పండి ఇది. ఒక ఆయన్ని అండి మీరు మహారాజు పొందారని అడిగాను, చావుకుని ఒక పాస్టర్ గారిని అడిగాను, మహారాజు పొందారు అడితే పేరా నా మీద ఎంతో కోపడిపోయాడు ఆయన. తప్ప ఇదేమన్నా? పొందానంటే ఎలా పొందాను అడుగుదాము. నేను ఎలా పొందావు, ఎక్కడ పొందావు, ఎవరి ద్వారా పొందావు, ఎవరో నీ ఆత్మతండ్రి ఎవరో, ఏ విధంగా పొందావు అడుగుదావు. నేను అడిగితే ఆయన 40 సంవత్సరాల బట్టి నేను చావ చేస్తున్నాను, నన్ను ఎవరు వచ్చిన మహారాజు పొందావా, నీ వయసు అంతగా జ్ఞానవంత లేదన్నాడు. మంచిదే, నా వయసు అంతా కలిసి జ్ఞానవంత లేదు కనుక ఈ పేపర్ సమాధానం చెప్పు నువ్వు అని పేపర్ తెచ్చి చదివిచ్చాను. నీ దగ్గర దమ్ముంటే పేపరే చూద్దాం, కింద అడ్రస్ తీసి అడ్రస్ పెట్టుకో. 40 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నావు కాబట్టి కనుక ఈరోజు కాలగట్టుకోలేదండి. ఇప్పటికి 25 సంవత్సరాలు ఈరోజు కూడా అతని కాలగట్టుకు రాలేక చెయ్యి నేను వేస్తాను పేపర్ అని వేసా. దమ్ముగా నేను ఫోన్ నెంబర్ కూడా పెట్టాను, నువ్వేసి చూద్దాం ఈ పేపర్ కనుక ఎందుకంటే నీవు నా వయసు అంతా కలిసి నీ అనుభవంత లేదు. తప్ప అన్నా నేను మహారాజు పొందేవాడు తప్ప. పొందానయ్యా నేను ప్రాణ దగ్గర చెప్పొచ్చుగా, మహారాజు పొందానయ్యా, దేవుడు నన్ను పిలిచాడు, ఈడు చేసి తన్నాడు, దేవుడు నన్ను సేవ చేయమని నన్ను. ఒక అమ్మాయి సేవ చేస్తుంటే అమ్మ ఏంటమ్మా సేవ చేస్తున్నాం ఆడవాళ్ళు చేయకూడదంటే దేవుడు నన్ను ఈడు చేసి తన్నాడు చేయమని అంది. బైబిల్ ఎక్కడ ఉన్నాడు తన్నాడు, ఎవరు తన్నాడు దేవుడు ఇడిచిడిచి సేవ చేయమని ఆడవాళ్ళని? ఆడవాళ్ళు ఎక్కడ తన్నాడు దేవుడు బైబిల్లో? వాక్కు లేనటువంటి మాట అది. ఎవరన్నా యేసుప్రభు ఆడవాళ్ళు పిలిచాడా సేవకి? మరి ఆడికొస్తారు ముసులు వేసుకుని ఆడవాళ్ళు తయ్యమని ఆడికొస్తారు. వాక్యం చెప్పండి, వాక్యం గీతలకు ఎందుకు వస్తున్నారు? తయ్యని బయలుదేరిపోతున్నారు బైబిల్ పెట్టుకుని. మొగుళ్ళు ఏమంటుకుని వెళ్దామని భక్తుల్లాగా బయలుదేరుతున్నారా? బైబిల్ చెప్తుంది పేరా, మొండాన్ని పక్కన పెట్టి శిరసను పక్కన పెట్టి మొండు వెళ్ళి పేర చెప్పకూడదండి. పురుషుడు భార్యకి శిరసై ఉన్నాడు కనుక భర్తను ముందెట్టుకుని భార్య వెనకాల ఉండాలి. అంతేగాని ఉండవని భార్య భర్త వెనకాల తోసి భార్య ముందుకు వెళ్ళట్టు ఉంది దెబ్బలాటకి. జాగ్రత్త పొందిన మొదటికి వచ్చే మాట అదేనండి మనకు. ఎందుకంటే ఈ రోజున మనుషుల్లో ఏమి లేదు, దీనత్వం లేదు, నలిగి హృదయం లేదు అండి. కనుక దేవుడు మన మీద దృష్టి పెడతాడు. ఎలా దేవుడు మన కార్యాలు చేస్తాడు? ఎలా చేస్తాడు చెప్పండి కార్యాలు దేవుడు? ఒక పక్కన వాన గుర్తుంటే ఆమెన్ ఆమెన్ అంటే ఆగిపోద్దా చెప్పండి? ఒక పక్కనే వాన గుర్తుంది, ఆమె మేమేంటి ఆగిపోద్దా? ఆగిద్దా చెప్పండి? ఆగిద్దా? లపలపలా గుర్తుండి ఇంకేం ఆగిద్దా? అది మధ్యాహ్నం వరకు కుమ్మేసిందామరా ఆమె అంటే ఆగిద్దా? సరిగ్గా కూడా అనరండి, ఆమెన్ అనే మాట అనరు, మే అని. ఎంత పడాయో చెప్పండి, దేవుని వాక్యం ఎంత లక్ష్యమో చెప్పండి. చూడండి పేరా చక్కగా చక్కని మాట అది. ఆమెన్ అనే మాట, ఆమెన్ అనే మాట ఎంతో చాలా తగ్గింపుతో అనే మాట అది. చాలా దినత్వంతో చాలా తగ్గింపుతో ఆమెన్ అనే మాట ఎంతో బాధతో అనే మాట. అయ్యా నేను అన్నది అవును కాక అనే మాట అది. దాన్ని మే అని ఎంత బడాయో. ఎందుకని దాని అర్థం తెలియదు. మనం ఏమన్నామో దేవుడు దాన్ని చేయాలన్న దానికే మనం ఆమెన్ అంటాం. ఎందుకని దేవుడు చేయగలడు, దేవుడు ఖచ్చితంగా పని చేయగలడు అప్పుడే
ఆమెన్ అంటాం దాన్ని. నువ్వు చేయగలవయ్యా, నువ్వు చేయాలి ప్రభు అని ఆయన అడిగినప్పుడు ఆమె అనమాట వస్తుంది. ప్రతి దానికి మే 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 అంటుంది. నిజంగా నాకు అడుగులు మండిపోద్దండి నిజంగా అటంటే. ఎందుకు చెప్పండి, దేవుని మాట, ఆ మాటలో ఎంత అర్థం ఉందో, ఎంత బాగా ఉందో, ఏ రకంగా తెలియదు. దేవుడి భయం లేదు, దేవుడి భయం లేదు పరా. అసలు ఆమెనంటే దేనికి కావాలి? ఆమెనని ఆమె దేనికి కావాలి? ఒక ఆమె రేపొద్దు నేను ఆదివారం చర్చికి రానందంట. పాస్టర్ గారు ఆమె అన్నాడట. అది తగు. ఇప్పుడు అదేం తగు? అది అనొచ్చు అనకూడదు, అటు అనకూడదమ్మా, అటు అనకూడదమ్మా, తప్పమ్మా. అలాగని ఈయన ఆమెనటువంటి అంటే నువ్వు రావద్దని. అదే అర్థం, నువ్వు రావద్దు అర్థం. అదేగా వాళ్ళు పట్టిన తప్పు, అదే కది. దానికి ఎంతో బాధపడ్డారు వాళ్ళు. నాకేదో బాధగా రానన్నాను. తప్పమ్మా, రావాలమ్మా, అటు అనకూడదమ్మా అనాలా? ఆమె ఆడికి మైండ్ ఉందో మైండ్ లేదు చెప్పండి పాస్టర్ గారికి? మైండ్ లేదు. మైండ్ లేనటువంటి మాటలు కనుక పేర. అందుకని దేవుడి పేర మన అందు దృష్టి పెట్టాలి. దేవుడు మనం నమ్మినప్పుడు మన పక్షాన దేవుడు అనేక కార్యాలు చేస్తాడు, అనేక కార్యాలు జరిగిస్తాడు ఆయన. ఏది? దేవుడు మనల్ని నమ్మినప్పుడు మన పక్షాన అనేక మేళ్ళు మనకు జరుగుతాయి. పాట పాడినంత వరకు జరగవు. చాలామంది నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును, పాట వరకే. ఇంటికి వెళ్తే ఏ మేలు లేవు. ఆ పాట పాడి ఇంటికి వెళ్ళామనుకో మనం, ఆడికి ఏ మేలు కూడా లేవు. చర్చకు శ్యామను పాడతాడు, నాకెన్నో మేలు చేసావు. ఏ మేలు? నడవరా ఇంటికి వెళ్దామంటే ఏముంటాయి అక్కడ? ఏం లేవు. ఎందుకని? దేవుడు నమ్మినప్పుడు కార్యాలు జరుగుతాయి. అందుకని అనమాట దేవుడు పేర వారి యందు నేను దృష్టి పెడుతున్నాను అన్నాడు. మరి ఈరోజు కూడా దేవుడు మనందు దృష్టి పెట్టాలంటే మనం పేర ఆయనందు మనం మనసు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో దాచి ఉంచును గాక. ఆమేన్. కనుక పేర మరి